ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. బీరంగూడ గ్రామంలో దసరా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బీరంగూడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన దసరా వేడుకలు జాతర వాతావరణాన్ని తలపించాయి. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేడుకలు ప్రధాన ఆకర్షణగా జరిగిన రావణ దహన కార్యక్రమం అంబరాన్నంటింది. రావణాసురుడి విగ్రహం దహనం చేయగానే ప్రజలు హర్షధ్వానాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత విభావరి రాజ్ కుమార్ బృందం వినోదాత్మక సంగీత కచేరీ అందించగా, ప్రముఖ గాయని మోనికా యాదవ్ తన మధుర గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సతీమణి సుధారాణి దంపతులు రావణ దహన కార్యక్రమంలో పాల్గొని దసరా పండుగ ప్రాధాన్యతను వివరించారు. చెడును నిర్మూలించే సంకల్పానికి ప్రతీకగా ఈ వేడుకలు ప్రతి ఒక్కరికి ప్రేరేపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు మన్నె రవీందర్, గోపాల్ రెడ్డి, భిక్షపతి, మాజీ కౌన్సిలర్ మున్నా, నాయకులు, గ్రామ ప్రజలు, పలు కాలనీల వాసులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ యొక్క 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకొని మనందరం కూడా ఇష్టంగా అమ్మవారిని పూజించుకొని మరి విజయదశమి మనందరూ కూడా తెలుసు. ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో మరి ధర్మం గెలవడం మరి అందులో భాగంగా అందరూ విజయోత్సవాలు చేసుకోవడం విజయదశమి సందర్భంగా మనందరూ కూడా వేరే రాజకీయాలకు పోకుండా
వేరే రాజకీయాలు మాట్లాడకుండా మీ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ మరి మీ అందరు కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొకసారి మరి సుధాకర్ యాదవ్ గారికి మరి శశిధర్ రెడ్డి గారికి గోపాల్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా మనందరం చెప్పడంతో వారందరూ అభినందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా పోలీస్ మరి నరేష్ సార్ కూడా వారి బృందం అంతా కూడా మనకు చాలా సహకరించారు కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా మా తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తూ మా పత్రికా సోదరులు కూడా సహకరించినందుకు వారందరూ కూడా వచ్చినందుకు వారు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అందరు కూడా ఒక మంచి కార్యక్రమాలు అందరం కూడా ఇక్కడ చేస్తున్నాం. మరి అందరు కూడా క్షేమంగా ఇళ్ళకి చేరాలని చెప్పి మీకు ఏదైనా ఉంటే కూడా తప్పకుండా ఇక్కడ మరి నరేష్ సార్ కానీ పోలీస్ బృందం కూడా అందరూ ఉంటారు, ఏదంటే వాళ్ళకి కాల్ చేయండి. మరి అదేవిధంగా ఆలయ కమిటీ కానీ వీళ్ళందరూ కూడా ఉంటారు. మీ అందరూ కూడా క్షేమంగా చేరాలని చెప్పి చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జరుగుతూ ఉన్నటువంటి శుభవేళ శరద్ నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేసుకుని విజయదశమి నాడు విజయ కేంద్రం మిగిలించినట్లుగా ఈ జన సంద్రంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రావణ దహనకాండ కార్యక్రమం దాంట్లో భాగంగా మన కాట శ్రీనివాస్ గారు, సుధమ్మ గారు, దేవాలయం యొక్క చైర్మన్ గారు, అలాగే పాలక మండలి సభ్యులు రవీందర్ రెడ్డి గారు యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు మన గుట్ట పైన కన్నుల పండుగగా చక్కగా జరుగుతున్నటువంటి శుభవేళ. ఇంతకు పూర్వమే దేవాలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని పూజించి శమి వృక్షాన్ని పూజించి అక్కడి నుంచి రావణ దహన కార్యక్రమానికి నిశ్చయించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పక్షాన మేము శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. మనం అందరం కూడా సుఖంగా ఉండాలంటే శమి వృక్షాన్ని పూజించాలి. భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని అందరూ కూడా ఆచరించాలి. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మనం అందరము కూడా ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఒక్క మంత్రాన్ని చెప్పాలని మేము కోరుకుంటూ ఉన్నాం. దేవస్థానం తరఫున కూడా